ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యం దేని గురించి అని అంటే ప్రార్థన గురించి. సో గతంలో నేను చెప్పాను, ప్రార్థన ఎలాగూ చేయాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మనందరం చేస్తున్నాం కదా, మనందరం కూడా చేస్తున్నాం కదా ప్రార్థన. మరలా ప్రత్యేకంగా ప్రార్థన గురించి ఎందుకు వాక్యం చెప్పాలి అంటే మనం చేసే ప్రార్థన ఎలా ఉంది అనేది వాక్యంలో మనం ఏం చేయాలంటే చూసుకోవాలి. సో వాక్యం అనేది ఎలాంటిది అని అంటే అద్దం లాంటిది. మనము అద్దం ముందుకు వెళ్తే అద్దం ఏం చేస్తుంది? మన ముఖం సరిగా ఉందా, నీట్గా ఉందా, ఎలా ఉంది అనేది మనకు అర్థం ఏం చేస్తుంది అంటే మన యొక్క రూపాన్ని చూపిస్తుంది. అలాగే బైబిల్ కూడా మన యొక్క అంతరంగాన్ని, మనం చేసే క్రియలను బైబిల్ కూడా ఒక అద్దంలా మనకి ఏం చేస్తుంది అంటే చూపిస్తుంది. ఇప్పుడు మామూలు అద్దం ముందు నిలబడినప్పుడు జుట్టు సరి చేసుకుంటాం, బొట్టు సరి చేసుకుంటాం, ఏదన్నా మసి కానీ మరక కానీ ఉంటే తుడుచుకుంటాం. అంటే ఆ అద్దం చూపించిన దాన్ని మనం సరి చేసుకుంటాం. అలాగే బైబిల్ చూపించినటువంటి ఆ విషయాలను కూడా మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికే బైబిల్ అనేది ఒక అద్దంలా మన ముందు నిలబడుతూ ఉంది. హల్లెలూయా. సో గతంలో కొంతమందిని కలిశాను. కొంతమంది ప్రార్థనకు దూరంగా ఉంటున్నారు, ఆరాధనకు దూరంగా ఉంటున్నారు, దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటున్నారు. వారు చెప్పినటువంటి కారణాలు ఏంటి అని అంటే, సమస్యలు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువయ్యాయి, శ్రమలు ఎక్కువయ్యాయి. దాని గురించి మేము ప్రార్థనకి ఆ యొక్క మనసు మాకు అంగీకరించట్లేదు, లేకపోతే ప్రార్థనకి వెళ్ళాలని మాకు అనిపించట్లే. ఆ శ్రమలే, ఆ కష్టాలే, ఆ బాధలే మమ్మల్ని తొలిచేస్తూ ఉన్నాయి అనేటువంటి సమాధానాలు మనం వింటూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే ఎలా ప్రార్థన చేయాలి మనం? ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేశారు. ఒక్క నిమిషం ఆగుదామని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారు 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 అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రార్థన చేశారు, వారికి శ్రమలు వచ్చినప్పుడు వారు బహు విశేషముగా ఏం చేశారంట? ప్రార్థన చేశారు అని చేస్తారు. ఇక్కడ వారు అనగా ఎవరని అంటే మన పూర్వీకులు, మన పితరులు. సో దేవుడు ఎన్నుకున్నటువంటి జనం. వారికి శ్రమ వచ్చినప్పుడు వారు ఏం చేశారంట? ప్రార్థనలు చేశారంట. ఈరోజు మనము కూడా శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. అయితే ఎలా చేస్తున్నాం అనేది మన యొక్క పూర్వీకులను మనము ఒక ఆదర్శంగా తీసుకుంటే కనుక, వాళ్ళు ఎలా చేశారు ప్రార్థన అని అంటే, వారు దీన మనసుతో వారు ప్రార్థన చేశారంట. ఎలా చేశారు వారు? చూడండి, యెహోవా, శ్రమలో వారు నిన్ను తలుచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు. శ్రమలో దేవుణ్ణి తలుచుకున్నారంట. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలుచుకున్నారని. ఈ రోజున నేను చాలాసార్లు చెప్తాను, ఈరోజు మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన మైండ్లో మొట్టమొదటిగా కొంతమంది కనబడుతూ ఉంటారు మనకి. ఎవరో మన బంధువులో, స్నేహితులో, చుట్టాలో, అయిన వాళ్ళు. అంటే నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి ఈ కష్టం నుంచి గట్టెక్కించేది పలానోళ్ళైతే సాయం చేస్తారు, పలానోళ్ళైతే నిలబెడతారు, పలానోళ్ళైతే చేయందిస్తారని చెప్పేసి ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఎవరిని చూస్తామంటే మనుషుల వైపు మాత్రమే చూస్తున్నాం. మనం మనుషులను తలుచుకుంటున్నాం మనం. లేకపోతే ఇదిగో నాకు ఈ శ్రమ వచ్చింది, నాకున్నది ఎంత, ఈ శ్రమ ఎంత కంపేర్ చేసుకుంటాం. మనకున్న డబ్బుని, శ్రమని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన యొక్క పితరులు ఏం చేశారంట? శ్రమలో యెహోవాను వారు తలంచుకొనిరి. శ్రమ వచ్చినప్పుడు ఎవరిని తలుచుకున్నారంట? దేవుని తలుచుకున్నారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఇప్పుడు మనుషులు మనకి సాయం చేయరా, మనుషుల దగ్గరికి మనం వెళ్ళొద్దా అని అంటే వెళ్ళండి. కానీ ఇప్పుడో తెలుసా, మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి అప్పుడు మన ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు సఫలమవుతాయండి. హల్లెలూయా. మన దేవుని పక్కన పెట్టేసి మా అన్నయ్య చేసేస్తాడు, మా పెద్దమ్మ చేసేస్తుంది, మా చిన్నమ్మ చేసేస్తాడు, మా చిన్నాన్న చేసేస్తాడంటే అవ్వదు. దేవుని కృప లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా మనుషులు కూడా ఏమీ చేయలేరు. హల్లెలూయా. సో వారు ఏం చేశారంట? శ్రమలో వారు, వినాలి, శ్రమలో వారు ఏం చేశారంట? యెహోవాను తలుచుకున్నారు. వాళ్ళు దేవుని తలుచుకున్నారు వాళ్ళు. సో నీ శిక్ష వారి మీదకి వచ్చినప్పుడు వారు విశేషముగా దీన ప్రార్థనలు చేశారు. కొన్నిసార్లు వారు పొరపాట్లు చేసినప్పుడు, తప్పుదములు చేసినప్పుడు, దేవునికి అవిధేయతగా జీవించినప్పుడు దేవుడు ఏం చేసేవాడు అంటే కొన్నిసార్లు వారిని దేవుడు ఏం చేసేవాడు? శిక్షించేవాడు. ఆ శిక్షించేటప్పుడు ఏం చేశారంట? వాళ్ళు బహు విశేషముగా దీన ప్రార్థనలు చేశారంట. హల్లెలూయా. ఏం చేశారమ్మా? దీన ప్రార్థన. దీన ప్రార్థన అంటే ఏంటి? దీన ప్రార్థన అంటే ఏంటి? తగ్గింపు ప్రార్థన, వినయముతో ప్రార్థన, కన్నీటి ప్రార్థన. దీన ప్రార్థన అంటే దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన. మనందరికీ తెలుసు, దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఒకళ్ళు సుంకరి, మరొకడు పరిసయ్యులు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నా రాబడి అంతట్లో నేను దశమ భాగం ఇస్తాను, పుదీనా కొత్తిమీరలో కూడా నేను దశమ భాగం తీస్తాను, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు. అవునా? ఇలా ప్రార్థన చేశాడు. ఇంకొక వ్యక్తి సొంకరేమని ప్రార్థన చేశాడు? ఆకాశం వైపైనను కన్నులెత్తుటకు నాకు ధైర్యము. సరే, అంత ముందు మాట ఎలా ఉండదు తెలుసా? సాగిలపడి అని. సాగిలపడడం అంటే దేవుని యొక్క సన్నిధి ముందు బోర్లగా పడుకొని సాగిలపడి, ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తుటకై నాకు ధైర్యం చాలదు, నేను పాపిని, నేను దోషిని అని చాలా తగ్గించుకుని ప్రార్థన చేసి. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడండి? సొంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే తగ్గించుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు విన్నాడు. అదే దీన ప్రార్థనలు అంటే అవే. తగ్గించుకుని, ప్రభా నన్ను క్షమించండి అయ్యా, నన్ను మన్నించండి ప్రభా, ఇదిగోనైనా నీ ఉగ్రత నా మీదకు రాకుండా నీ సహాయం నాకు దయచేయండి ప్రభు అని వారు దీన మనసుతో తగ్గించుకుని వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎవరిని తలుచుకున్నారంట? దేవుణ్ణి తలుచుకున్నారు. వారికి శ్రమలో ఉన్నప్పుడు వారు బహు విశేషముగా ఏం చేశారంట? దీన ప్రార్థనలు చేశారంట. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన మనం ఎలా చేయాలని అంటే మనుషులు మెచ్చే ప్రార్థన కాదు, దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన చేయాలి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన? మనుషులు మెచ్చే ప్రార్థన. అయ్యా, నేను దొంగను కాదు, నేను హంతకుణ్ణి కాదు, నేను వ్యభిచారిని కాదు అంటే ఇప్పుడు దేవుడికి తెలియదా ఇతను ఎవరో? మరి ఎందుకు అంత అలా చేస్తున్నాడు అని అంటే పక్కోళ్ళకి తెలియాలని, అంటే పక్కోళ్ళు మెచ్చుకోవాలని. మన ప్రార్థన పరులు మెచ్చే ప్రార్థన కాదు, పరమ తండ్రి మెచ్చే ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన ప్రార్థన, ప్రభువు మెచ్చేటువంటి ప్రార్థన మనము చేయాలి. రెండవదిగా వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో తెలుసా? కింద మాట చదవండి. యెహోవా, ప్రసూతి కాలము సమీపముగా గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిని ఉన్నాం. హల్లెలూయా. చూడండి, గర్భవతి వేదన పడి కలిగిన వేదన చేత మొరపెట్టినట్లు. ఎప్పుడంట? యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనను బట్టి, వేదన చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిని ఉన్నాము. ప్రసూతి కాలం అంటే
ప్రసవించేటువంటి టైంలో గర్భవతి ఎంత వేదన పడద్దండి. ఇక్కడ ఉన్నారు ఎక్కువ మంది తల్లులే ఉన్నారు, పిల్లలు కన్నవారే ఉన్నారు. గర్భము అనేది, ప్రసవం అనేది ప్రతి స్త్రీకి కూడా పునర్జన్మది అనా. అంత భయంకరమైనటువంటి వేదన, బాధ, నొప్పులు ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తుంది. అది మాకు తెలియదు, మగవాళ్ళకి తెలియదు. సో స్త్రీలకు బాగా తెలుసు అది ఎంత వేదనో, ఎంత బాధో, ఎంత శ్రమో తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు ప్రభు సన్నిధిలో మనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే తెలుసా? ప్రసూతి సమయము సమీపించినప్పుడు ఒక గర్భవతి ప్రసవ వేదనతో చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందో నీవు ప్రభు సన్నిధిలో అలాగ నువ్వు ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. సో ఈ రోజున శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనమేం ప్రార్థన ఎలా చేస్తున్నామో తెలుసా? పొడి పొడి ప్రార్థనలు చేసి ప్రభు నా కష్టాన్ని తొలగించట్లేదు, ప్రభు నా బాధను తొలగించట్లేదు అని మరలా నిందలు ఎవరి మీద వేస్తున్నాం అని అంటే దేవుడి మీదే. మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఇంటికాడ పనులు హడావుడిగా చేసేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువసేపు నిద్ర అవుతాం. అమ్మయ్య ఈరోజు పిల్లలకి సెలవు కాబట్టి లేటుగా లేగొచ్చు, లేటుగా లేస్తాం. ఈలోపు మైక్ కనపడద్ది, ఈలోపు ప్రార్థన గుర్తొస్తుంది. టక్క టక్క టక్కమని ఏంటంటే లేటుగా లేస్తారు కదా, హడావుడిగా రెడీ అయ్యి, హడావుడిగా వంట చేసి, హడావుడిగా బైబిల్ అట్టుకుని హడావుడిగానే వస్తారు. ఇక్కడికి వచ్చి కూడా హడావుడిగా మోకరించి, హడావుడిగా దేవానికి స్తోత్రం ప్రభువా ఆమేన్ అనుకుంటాం. మళ్ళీ అదే హడావుడిగా వెళ్తాం, మళ్ళీ అదే హడావుడిగా ఇంటికాడ జీవితం కొనసాగిపోతాం. సో పోనీ ఆదివారమేనంటే ఇంటికాడ కూడా ఇదే ప్రార్థన. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి మోకరించి ప్రభా నీకు వందనాలైనా, స్తోత్రాలు ప్రభా, ఇది చేయండి అది చేయండి, యేసునామములో అడుగుతున్నా ఆమేన్, అయిపోయింది ప్రార్థన. జవాబు రావాలంటే దీన ప్రార్థన కావాలి. జవాబు రావాలంటే నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలి తెలుసా? ఒక ప్రసూతి టైంలో, ఒక ప్రసవించేటువంటి టైంలో స్త్రీ ఎంత వేదన పడుతుందో అంత వేదనతో ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. అంత వేదనతో చేయాలి. ఏంటి ప్రభువా నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మారదా ఇంకా? వేదన ఉండాలండి, వేదన ఉండాలి, ఆ తపన ఉండాలి. ఎప్పుడు ప్రభా ఇదే పరిస్థితా, ఎప్పుడు ఇదే గత, ఎప్పుడు ఇదే జీవితమా, మారాలి ప్రభువా మారాలి అని వేదనతో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. వేదనతో ప్రార్థన చేయాలి. ఆరోగ్య పరిస్థితులు మారాలి, కుటుంబ పరిస్థితులు మారాలి, ఆర్థిక పరిస్థితులు మారాలి, ఆత్మీయ స్థితులు మారాలి, పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా. పొడి ప్రార్థనలో సరిపోవు, పొడి ప్రార్థనలో సరిపోవు. ప్రార్థన గురించి నేను ధ్యానం చేస్తుంటే మేబీ మా అయితే ఒక 5-6 నెలలు బోధించవచ్చు. అన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. మేబీ ఈరోజు కూడా అవ్వదు, వచ్చే వారం కూడా కొనసాగిద్దాం మనం. ఎలా చేయాలంటే తెలుసా? ప్రార్థన ప్రసవ వేదనతో చేయాలి. ప్రభా కష్టాలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, శ్రమలు వచ్చేస్తున్నాయి. ఏదో గుర్తొచ్చినప్పుడు మోకరించి టైం లేనట్టుగా 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన సరిపోదు. మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి, మన యొక్క శ్రమల విడుదల కోసం ఈ ప్రార్థన ఇది సరిపోదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన పూర్వీకులు, మన పితరులు ఎలా చేశారంట ప్రార్థన? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎలా చేశారు ప్రార్థన? ప్రసవ వేదనతో చేశారంట. అయ్యా నాకు ఈ శ్రమ వద్దు ప్రభా, నాకు ఈ కష్టం వద్దునైనా, ఈ వేదన నాకు వద్దు, నేను సహించలేను, నేను భరించలేను, జీవితకాలం ఇదే వేదన, జీవితకాలం ఇదే శోధనలా, నా పరిస్థితి మార్చు ప్రభు అని వారు వేదనతో ప్రార్థన చేశారంట. దుఃఖంతో ప్రార్థన చేశారు వాళ్ళు. ఎలాంటి వేదన? ప్రసూతి వేదన. గర్భవతి ప్రసవించే టైంలో ఎంత బాధపడుతుందో అంత బాధతో చేశారు ప్రార్థన. రోజు నీ పరిస్థితి మారాలి అంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఎలా ఉండాలా? ఇలా ఉండాలా? ఇది ఈజీగా
వచ్చేయాలంటే ఏది కూడా ఈజీగా రాదు. మనకి తపన పడాలి, శ్రమ పడాలి, ప్రార్థనలో నలగాలి. దేవుని స్తోత్రం కలిగినగా ప్రార్థనలో నలగాలి. ప్రార్థనలో మన శరీరాన్ని కూడా ఏం చేయాలి? నలగొట్టుకోవాలా. ప్రార్థనలో మన శరీరాన్ని కూడా నలగొట్టుకోవాలండి. వేదనతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడే నీ వేదనకరమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు మారుస్తాడు. నీ దుఃఖానికి ప్రతిగా దేవుడు పూదండను అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రసవ వేదనతో మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం ఎందులో ప్రార్థన చేయాలో తెలుసా? ఎలా ప్రార్థన చేయాలనంటే యోధా పత్రిక 1వ అధ్యాయము, యోధా పత్రికలో 20వ వచనం చూద్దాం ఒకసారి. యోధా పత్రిక 20వ వచనం, 21వ వచనం. ఇరవై 21 వచనం. ప్రియులారా చూడండి, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఎక్కడ ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండిడి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎక్కడ ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో లీనమై మనం ప్రార్థన చేస్తామో, అప్పుడే ప్రసవ వేదనకరమైన ప్రార్థన మనకే వస్తుంది. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? మనము ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనము ఎరగనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన చేస్తాడంట. ఎలాంటి ప్రార్థన? మూలుగులతోనూ కన్నీటితోనూ మూలుగులతోనూ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతోనూ ఆత్మే మన పక్షమున తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. నిజంగా మనకి ప్రార్థన రాదు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అలాగే కొంతమంది ప్రజలు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేమంటారు తెలుసా? అయ్యా, మాకు ప్రార్థన నేర్పించండి అని అంటారు. ప్రార్థన నేర్పించడం ఏంటి? ప్రభు వచ్చేదాకా వాళ్ళు ప్రార్థన చేయలేదా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి లేకపోతే వాళ్ళ మధ్యకి వచ్చేదాకా వాళ్ళు ప్రార్థన చేయలేదా వాళ్ళు? మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి అని ఎందుకు అడిగారు వాళ్ళు? వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక అనుమానం ఉండిపోయింది. ఏంటనంటే, మేము చేసే ప్రార్థన సరైందా కాదా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రార్థన గురించి వాక్యం మీకు ఎందుకు బోధిస్తున్నాడు అని అంటే, మీరు చేసే ప్రార్థన సరిగా ఉందా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోమని, ప్రార్థన ఎలా చేయాలి అనేది ప్రభువారు మరొకసారి మనకి తెలియపరుస్తున్నాడండి. అడుగుతారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించండి అని. అంటే వారి జీవితకాలంలో ప్రార్థన చేయలేదని కాదు అర్థం. చేశారు, కానీ మాకు సరిగా ఎలాగ ప్రార్థన, యుక్తమైన ప్రార్థన మాకు నేర్పించండి అని. దేవుని స్తోత్రం కలిగిన కాదు. మనకి నిజంగా ప్రార్థన చేయడం రాదు. మనం అనుకుంటున్నాం మనం చేసేది ప్రార్థనని, కానీ ఎలా ప్రార్థన చేయాలి, ఏ సందర్భాల్లో ఎలా ప్రార్థన చేయాలి? ఇదిగో నీకు శ్రమ వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలంట. ప్రసవ వేదన అంటే ఒక స్త్రీ పురుటి నొప్పులు పడేటప్పుడు ఎంత వేదన కలిగి ఉంటుందో, నువ్వు ప్రభు సన్నిధిలో అంత వేదనతో నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ఇంటి పరిస్థితులన్నీ కూడా
మారుతాయి, నీ బిడ్డల పరిస్థితులు మారుతాయి. పై ప్రార్థన చేసేసి నా భర్త మారలేదు, పై ప్రార్థన చేసిన బిడ్డలు మారలేదు, పై ప్రార్థనలు చేసేసిన బతుకు మారట్లేదంటే ఆ బతుకు మార్చే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా లేదా ఒక్కసారి నువ్వు సరిచేసుకోవాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నావు? వేదన ఉందా నీకు? వేదన ఉందా? తపనుందా? భారం ఉందా? ప్రార్థనలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం కలిగింది కాదు. ఆ వేదన మనకి ఎలాగొస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మలో నింపబడినప్పుడు వస్తుంది. పరిశుద్ధాత్మలో నింపబడినప్పుడు వస్తుంది. మనం ఎలా ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకి నేర్పిస్తాడు. చదవండి రోమపత్రిక, అది 8వ అధ్యాయం, ఇందాక మీరు చదివారు కదా. అటువలనే ఆత్మ మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మనం యుక్తముగా ప్రార్థన చేయుట మనకే తెలియనప్పుడు, యుక్తముగా అంటే సరిగా దేవునికి అనుకూలంగా మనం ప్రార్థన చేయుట తెలియనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఎలాగ ప్రార్థన చేయాలో, అంటే ఎలా ప్రార్థన చేయాలంటే కన్నీటితో, వేదనతో, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మే తానే మన పక్షమున తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ యోధా పత్రికలో కూడా అదే చెప్తుంది. మీరు ఎలా ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి నేను చెప్తున్నాను. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేయడం కాదు, ఏదో ప్రార్థన కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఎత్తం కాదు. ప్రార్థన పట్ల ఒక భారం అనేది ఉండాలి. హడావుడి ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన అంటారు. హడావుడి ప్రార్థన అంటే ఏదో చేసుకోవాలి కాబట్టి అది మన తృప్తి తప్ప ప్రభు సన్నిధి దాకా చేరదది. ప్రభు సన్నిధి దాకా ఆ ప్రార్థన చేరాలి అని అంటే కనుక మనం ఎలా ఉండాలి తెలుసా? మన ప్రార్థన దీన ప్రార్థన అయి ఉండాలి. ఒక మిక్కిలి ప్రసవ వేదన పడేటప్పుడు స్త్రీ పడేటువంటి వేదనతో ఆ స్త్రీ చేసే ప్రార్థన లాంటి ప్రార్థన మనకే ఉండాలి. భారభరితమైన ప్రార్థన ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ప్రార్థన చేసేసి కొన్నిసార్లు మనం ఏంటంటే తొందరగా అయిపోవాలి, జవాబు తొందరగా వచ్చేయాలి. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రియులారా మీరు, యోధా పత్రికలో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మిమ్మల్ని మీరు ఎక్కడ కట్టుకోవాలంట? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఎక్కడ కట్టుకోవాలి? ఈ భూమి మీద అతి పరిశుద్ధమైనది ఏంటి చెప్పండి? దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరము మీద మనల్ని మనం కట్టుకోవాలంట. మనము కట్టుకోవాలి. మన జీవితానికి పునాది ఏంటి అని అంటే పరిశుద్ధతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకొనుచు అంటే మనము స్థిరంగా ప్రభు సన్నిధిలో నిలబడి స్థిరపడి ప్రార్థన చేస్తూ స్థిరపడుతూ, అలాగే అతి పరిశుద్ధానందమైన మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు
కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని కొనుడి. హల్లెలూయా. మనం దేవుని యొక్క సన్నిధిలో కట్టుకుని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు దేవుని యొక్క కనికరము కొరకు కనిపెట్టుకుని ఉండాలంట. ఎవరి కోసం? దేనికోసం? దేవుని యొక్క కనికరము కోసం కనిపెట్టుకుని ఉండాలంట. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దేవుని కనికరం కోసం ఏం చేయాలా? కనిపెట్టుకుని ఉండాలి. మనము అంటే ఎదురు చూడాలి. అబ్రహాం జీవితంలో ఈ కనిపెట్టుకునే దాని విషయంలో అబ్రహాం జీవితంలో కొన్ని ఉదాహరణలు మనం చూస్తాం. దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడు? ఇదిగో నిన్ను ఇసుక రేణువంత విస్తారంగా నిన్ను నేను దీవిస్తాను అని అన్నాడు. అవునా? కానీ 80 సంవత్సరాలు దాటిపోయినాయి, కానీ 100 సంవత్సరాలు వచ్చేసినాయి, కానీ ఇంకా పిల్లలు లేరు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడా? నీ సంతానాన్ని నేను ఇసుక రేణువంత విస్తారంగా దీవిస్తానన్నాడా? ఎంత గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు అబ్రహాంకి దేవుడు. అయితే అబ్రహాము కొంతకాలం వరకు కనిపెట్టుకుని ఉన్నాడని. కొంతకాలం అంటే మనకులాగా 1-2 రోజులు కాదు, 20 సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు. 20 సంవత్సరాలు అంటే ఎంత ఒప్పుకుంది అబ్రహాంకి. కానీ 20 సంవత్సరాలు కనిపెట్టుకున్న తర్వాత భార్యకు చిన్న అవిశ్వాసం వచ్చింది సారాకి. ఏమయ్యా, నీ వయసు 100 సంవత్సరాలు వచ్చేసాయి, నా వయసు 80 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా మనకే పిల్లలు పుట్టరు, కాబట్టి ఇదిగో నా శరీరం ఇంకా ఊడిగిపోయింది, నాకు ఇంకా పిల్లలు, నా యొక్క గర్భసంచి ఇంకా పని చేయదు, ఇదిగో నా దాసి అయినటువంటి హాగర్తో నీవు పిల్లలను కను, అప్పుడు నీ యొక్క వంశం నిలబడద్ది, నీ యొక్క సంతానము విస్తరించబడుతుంది అని అంటే, అప్పుడు వరకు కూడా కనిపెట్టుకుని ఉన్న అబ్రహాము వెంటనే ఏం చేశాడు? శారమ్మ మాట విని రాంగ్ స్టెప్ వేశాడు. అవునా? ఈ 20 సంవత్సరాలు కనిపెట్టుకున్న తర్వాత అబ్రహాం ఒక్కసారైనా కంగారు పడకు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఊపుకు పట్టు అని అనలేదు. అక్కడ భార్య చెప్పిన మాటకి ఏం చేశాడు? లోబడి ఆ మాట విని దేవుని యొక్క వాగ్దానాన్ని కాసేపు పక్కన పెట్టి ఏం చేశాడంటే మరలా రెండవ వివాహం వైపుకి తిరిగాడు. అయితే అబ్రహాం గొప్పోడు, అందులో నో డౌట్. కానీ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానని అంటే, అబ్రహాము 20 సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు కదా దేవుని కృప కొరకు. నువ్వు నేను ఆయన కొరకు ఎంత సమయం కనిపెట్టుకుని ఉండగలుగుతున్నాం? మనకి ఎలాగుండాలో తెలుసా? ఈ రోజులు ఫాస్ట్ రోజులు ఇవి. ఈ రోజులు ఏం రోజులు ఇవి? ఫాస్ట్, చాలా స్పీడ్ రోజులు అనమాట. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అనుకోండి, బండి కల బయటకు వెళ్తే కడుపు నిండా తినొచ్చు నేను. ఎందుకంటే నాకు బిర్యానీ కావాలితే బిర్యానీ దొరికిద్ది, భోజనం కావాలితే భోజనం దొరికిద్ది, టిఫిన్ కావాలితే టిఫిన్ రెడీమేడ్ అయిపోయింది. అవునా? కానీ అదే ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఆకలైతే ఏం చేయాలా? వండుకు తినాలా? వండుకోవాలంటే ఎంత టైం పడుద్ది? ఇలాంటి గ్యాసులు కూడా లేవు, కరెంట్ పొయ్యిలు లేవు కదా. వండుకుని తినాలంటే టైం పట్టేది, కానీ ఇప్పుడు టైం పడద్దా? మేము బయటికి వెళ్ళి అంటున్నాను, నేను బయటకు కూడా వెళ్ళక్కర్లా. అవునా? ఫోన్ తీసుకుని జొమాటోనో స్విగ్గీనో బ్లింకిట్టో ఆ కిట్టో ఈ కిట్టో చాలా వచ్చేసినాయి కదా, ఆర్డర్ ఇస్తుంటే ఆ టైం పెడుతున్నాడు వాడు. 15 నిమిషాల్లో మీకు డెలివరీ అవుద్ది, 15 నిమిషాల్లో డెలివరీ కాకపోతే మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. అవునా? నిమిషాల ప్రకారం మనకేమొచ్చేస్తుంది? భోజనం మన ముందుకి వచ్చేస్తుంది, స్పీడ్. సో నిమిషాల ప్రకారం ఎలాగైతే మన యొక్క అవసరాలు తీరిపోతున్నాయో, మన మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే అదే ప్రకారంగా నిమిషాల ప్రకారంగా మన ప్రార్థనకి జవాబులు కూడా వచ్చేయాల. పొద్దున ప్రార్థన చేస్తే మధ్యాహ్నానికి కార్యం జరిగిపోవాలి.
ఏది ఓపిక, ఏది మనకి ఓపుకుందా? ప్రార్థన చేశానండి, అవ్వలేదండి, అందుకే నేనే వెళ్ళిపోతున్నానండి, అందుకే నేనే చేసేసానండి. ఏది ఓపిక? ఏది నువ్వు ఎదురు చూసింది? ఏది? అబ్రహాం అలాగా సారా మాటిని హాగరుతో వెళ్ళి ఇస్మాయేలుని కన్నప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, ఇదిగో హాగరు ద్వారా నువ్వు కనిన బిడ్డ నీకు వారసుడు అవడో కాదో నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నేను ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ సొంత పెళ్ళి భార్య తన ద్వారానే నీకు సంతానం ఇస్తాను. అదే నేను ఒప్పుకుంటాను, అదే నేను ఒప్పుకుంటాను అన్నాడు. మరి ప్రభువా, వయసు అయిపోయింది నాయన, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. దేవుడు సారా సారా నవ్వుకుందండి. ఏంటి, నాకు 100 సంవత్సరాలు వచ్చేసినాయి, ముడతలడిపోయింది శరీరం, పైన శరీరమే ముడతలడిపోయిందంటే లోపల గర్భసంచి ఇంకెలాగుంటుంది? ఈ గర్భం మళ్ళా వికసిస్తుందా? నా శరీరం ఇంకా పిల్లల కంటాకే నాకు శక్తి ఉందా? నాకు బలం ఉందా? నీకు బలం లేకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, కానీ దేవుడు సమర్థుడు కదా, దేవుడు సమర్థుడు కదా. శక్తిహీనులు బలహీనులైన మీ చేతనే దేవుడు అద్భుతం చేపిస్తాడు ఆయన. హల్లెలూయా. మీ చేతనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓపిక, ఆయన కనికరము కొరకు మనం ఎదురు చూడాలంట. ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఏం చేస్తున్నాం అంటే ఈ రోజుల్లో మనము తొందరపాటు, ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నాం అంటే తొందరపాటు, ఆవేశంతో నిర్ణయాలు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. జవాబు వచ్చే వరకు ఓపికతో మనం ఏం చేయాలంట? ఆయన కనికరము కొరకు కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగా మనము ఎలా ప్రార్థన చేయాలి? దీన ప్రార్థనలు చేయాలి. ప్రసవ వేదనతో మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన ఎవరికి జత అవ్వాలంటో తెలుసా? మన ప్రార్థన ఎవరికి జత అవ్వాలంటే తెలుసా? ఒకసారి వాక్యం చదవండి. ఒకసారి ప్రకటన గ్రంథము 8:4 చూడండి. ప్రకటన గ్రంథము 8:4 చూడండి. అప్పుడు సరిగా చదవండి క్లియర్గా. అప్పుడు ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరేను. హల్లెలూయా. నా ప్రార్థన దేనితో చేరాలంటే తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి. ఇప్పుడు ప్రార్థన దేనికి ఇక్కడ సాదృశ్యంగా చూపిస్తున్నాడు దేవుడు అని అంటే, ప్రార్థన అనేది ఒక పొగలాగా. శుక్రవారం చెప్పాను నేను, దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను ఉన్నది అని. అవునా? ప్రార్థన ఎలాగుందంటే దావీదు ప్రార్థన ధూపము వలె ఉంది అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉందంట ప్రార్థన? ధూపం వలె. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో ప్రార్థన, మన యొక్క అందరి యొక్క ప్రార్థనలు దేవుడు దేనితో పోల్చాడు తెలుసా? ఎలా ఉన్నాయంట? ధూపంలాగా ఉన్నాయంట. మనం చేసే ప్రార్థన ఎలాగుంది? ధూపంలా ఉందంట. ఇప్పుడు నీవును చేసినటువంటి ప్రార్థన అంతా కూడా ఎలా మారుతుంది? ధూపంలా మారి ఎవరి ప్రార్థనతో కలుస్తుందంట? మళ్ళా ఎవరి ప్రార్థనతో? పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి ఆ దూత చేతిలోకి చేరి అక్కడి నుంచి అది ప్రభు సన్నిధికి చేరాలంటే. ఇది ఎక్కడ సన్నివేశమో చెప్పనా? పరలోకంలో జరుగుతున్న సన్నివేశం ఇది. ఇప్పుడు నీ ప్రార్థన ఎక్కడికి చేరుతుంది? ఎక్కడికి చేరాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన ఎక్కడికి చేరాలమ్మా? హల్లెలూయా.
ఒక్క నిమిషం ఒక చిన్న పల్లవ పాడదాం. దర్శించి నినివేకు పంపెను, కనికరము చూపించెను. నినివే పట్టణము యెహోవా దృష్టికి ఘోరమాయెను, పాపముతో నిండిపోయెను. సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి నినివేకు పంపెను, కనికరము చూపించెను. గనులేమి అల్పులేమి నినివే పట్టణపు రాజేమి, పిల్లలేమి పెద్దలేమి ఉపవాసము చేయగా ఆగింది యెహోవా శాపము, కురిసింది కరుణ వర్షము. ఆగింది యెహోవా శాపము, కురిసింది కరుణ వర్షము. దేవుని హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎవరో కూడా చాలా జాగ్రత్తగా, నేను ముగిస్తాను, కొద్ది నిమిషాలు చివరిలో మనం ఉన్నాం, చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది ప్రార్థనని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఎలా మన తెలుగులో చెప్పాలంటే చులకనగా తీసుకుంటారు, చాలా క్యాజువల్గా తీసుకుంటారు. కానీ గమనించండి, మన ప్రార్థన ఎక్కడికి చేరాలంటే తెలుసా? పరలోకంలోకి చేరాలంట. పరలోకంలోకి ఎలా చేరుతుంది ప్రార్థన? ఇక్కడ మనం మోకరించి చేసే ప్రార్థన ఒక ధూపముగా మారి, గమనించండి, నేను ఎప్పుడు సొంత మాటలు చెప్పను, ప్రతిదీ బైబిల్లో చూపి చెప్తాను నేను, అవునా? ఇప్పుడు మన ప్రార్థన ఎలా మారుతుందంటే తెలుసా? ధూపములాగా. ధూపం అంటే పొగలాగా. మన ప్రార్థన ఈ పొగలాగా మారి ఎక్కడికి వెళ్తుంది? పరలోకంలో వెళ్తుంది. పరలోకంలో ఆల్రెడీ పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలతో నా ప్రార్థన కలవాలంట. దేవుని స్తోత్రం కలిగినగా. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మన ప్రార్థన పరలోకం వెళ్తుంది అని అనుకున్నాం, కానీ ఇలా పొగలా మారి పరలోకం వెళ్ళి పరలోకంలో మళ్ళీ మన ప్రార్థన ఎవరి ప్రార్థనతో కలవాలంట? పరిశుద్ధుల ప్రార్థనతో కలవాలంట. ఆ పరిశుద్ధులు ఎవరు? వచ్చేవారు నేను చెప్తాను. ఆ పరిశుద్ధులు ఎవరు? ఎలా ప్రార్థన చేశారు? మన పూర్వీకులు పరలోకం చేరారు అంటే పరిశుద్ధులు. మరి అలా భూలోకంలో ఎంత గొప్ప కార్యాలు చేసి ఉండాలి, ఎంత పరిశుద్ధంగా జీవించి ఉండాలి, ఎలాంటి త్యాగాలు ప్రభు కొరకు చేసి ఉండాలి. అలాంటి పరిశుద్ధులు అంటే ఎక్కడి నుంచో దిగొచ్చిన వాళ్ళు కదా, భూలోకం నుంచి ప్రభు సన్నిధికి వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నా ప్రార్థన ఎక్కడికి చేరాలంట? పరలోకం చేరి ఆ పరలోకంలో మరలా పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో నా ప్రార్థన కలవాలంట. అంటే ఇప్పుడు ప్రార్థన మనం చేసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతుంది అంటారా? ఎందుకు వెళ్ళట్లేదు చెప్పండి? ఎందుకు వెళ్ళట్లేదు? సరిగా ప్రార్థన చేయట్లేదు. సరిగా ప్రార్థన చేయట్లేదు కాబట్టి ప్రార్థన ఎక్కడ ఆగిపోతుంది? మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఎవరు ఆపుతున్నారు? చూడండి, ఆ మాట కూడా చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6:12 6:12 చూడండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఈ మాట జాగ్రత్తగా చదవండి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. హల్లెలూయా. మన ప్రార్థన అనేది ఒక పోరాటం, మన ఆత్మీయ జీవితమే ఒక పోరాటం. అయితే మనం పోరాడేది మనుషులతో కాదంట. ఎవరితో పోరాడుతున్నాం? శరీరాలతో కాదు. ఎవరితోనంట? అంధకార మామూలు అధికారులు అంటే మళ్ళీ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే వాళ్ళు కాదు, అంధకార సంబంధులకు లోకనాథులు అంటే ఎవరంటే సాతాను సంబంధులు. వీళ్ళందరూ ఎక్కడున్నారంట? ఆకాశ మండలమందున్న దురాత్మలు. వీళ్ళందరూ ఎవరంటే ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మలు. దురాత్మలు ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కానీ కొన్ని దురాత్మలు ఎక్కడ ఉన్నాయంటే తెలుసా? ఆకాశ మండలంలో ఉన్నాయంట. అంటే ఎక్కడున్నాయి? పైన ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నేను చేసే ప్రార్థన ఇది ధూపంలా మారి ఎక్కడికి చేరాలి? పరలోక రాజ్యం చేరాలి అని అంటే మధ్యలో ఎవరున్నారు మనకి? దురాత్మల సమూహం ఆకాశ మండలంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని దాటుకుని వెళ్ళాలి ఈ ప్రార్థన ధూపం. ఎవరిని దాటుకుని? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన ప్రార్థన ఎవరిని దాటుకుని వెళ్ళాలి? దురాత్మలను దాటుకుని. మధ్యలో ఉన్నారు వాళ్ళు. సాతాను గాడు మధ్యలో ఎందుకు పెట్టాడు వాళ్ళని? ఆలోచించేయండి ఒకసారి. సాతాను ఎందుకు పెట్టాడు తెలుసా మధ్యలో? ప్రతి చోట దురాత్మలు ఉంటాయి, ప్రతి చోట. ఇప్పుడు మనం బయటికి వెళ్తే మన కూడా ఇంటికి వస్తాడు, పని చేసుకుంటే పక్కన ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. దురాత్మలు లేని ప్లేస్ అంటూ ఏది ఉండదు. కానీ చాలామంది ఏమనుకుంటారు తెలుసా? శ్మశానాల్లోనే దెయ్యాలు ఉంటాయి. నిజం చెప్పనా? శ్మశానాల్లోనే ఉండవు. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి. దురాత్మలకి ఎవరితో పని తెలుసా? బతుకున్న వాళ్ళతోనే పని, చచ్చిపోయిన వాళ్ళతో పని కాదు దానికి. శ్మశానాల్లో ఏముండవు, ఆ మట్టి దెబ్బలు తప్ప. కాబట్టి అక్కడ వాటికి పని ఏంటి? ఏముండదు. కానీ చిన్నప్పటి నుంచి ఏదో పెద్దలు చెప్పడం వల్ల భయం కలిగేసింది. కానీ మనకి దురాత్మ ఈ నిజంగా శ్మశానంలో ఏముండవు. కొంతమంది అటు ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుంటే నా పక్కనున్న తల్లి వాళ్ళ ఊరు వెళ్తుంది అనమాట. ఆ ఊరి ఎంట్రన్స్లో ఉంటాయి కదా శ్మశానాలు. ఆ పిల్లోడిని అటు చూడకని తలకి ఎలా తిప్పేస్తుంది పిల్లోడిని. ఎందుకు? శ్మశానం వైపు వాడిని చూడొద్దు అంటున్నా. చూస్తే అంటే దెయ్యాలు ఆడ అడుగుతున్నాడు. ఏమ్మా అంటే శ్మశానాలు ఉన్నాయి అక్కడ చూడొద్దండి. ఏమవుద్దమ్మా? చూస్తే దెయ్యాలు కూడా వచ్చేది, చూస్తేనే కూడా వచ్చేది. అవన్నీ కూడా ఏమంటే మూఢనమ్మకాలు తప్ప మరొకటి కాదు. సో ఎందుకని మాట అంటే దురాత్మలు లేని స్థలం అంటూ ఎక్కడా లేదు. ప్రతి చోట ఉంటుంది. ప్రతి చోట కూడా మనం శోధించడానికి సాతాను గడు సిద్ధంగానే ఉంటాడు. అయితే సాతాను కొంత సమూహాన్ని ఎక్కడ పెట్టాడంట? ఆకాశ మండలంలో పెట్టాడు. మేఘాలు ఎలాగున్నాయో ఆ మేఘాలు మనకు కనబడుతున్నాయి. కనబడినటువంటి ఒక సమూహం కూడా ఉంది. అదేంటంటే దురాత్మల యొక్క సమూహం. సో సాతాను ఎందుకు పెట్టాడో తెలుసా? మనందరి ప్రార్థనలు పరలోకంలో ప్రభు సన్నిధికి చేరకుండా అడ్డుకోవడానికి ఆ దురాత్మల సమూహాన్ని ఆకాశ మండలంలో అపవాది పెట్టాడు. ఇప్పుడు ఆ దురాత్మల పని ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన ధూపం వేస్తున్నావు పైకి, ఆ దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? కిందకి గింటేస్తూ ఉంటుంది, ఉఫ్ అని ఊదేస్తూ ఉంటుంది. ఆడు ఉఫ్ అని ఊతుంటే మన ప్రార్థన ధూపం ఏమవుతుంది? అలాగే కిందకు వచ్చేస్తుంది. అంటే అంత బలహీనమైన ప్రార్థన మనము చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క దూత ఏమంటుందని అంటే, ఇదిగో ప్రార్థన ధూపం వలె పరమ సన్నిధికి చేరి అక్కడ పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో కలిసి ప్రభు ఎదుటకి ఆ ప్రార్థన రావాలి. అది అసలైనటువంటి ప్రార్థన. మరి పరలోకం ప్రభువు చేరాలంటే మధ్యలో ఎవరున్నారో? దురాత్మల సమూహం ఉంది. ఆ దురాత్మల సమూహాన్ని దాటి మన ప్రార్థన పైకి వెళ్ళాలంటే ఎంత బలంగా ప్రార్థన చేయాలి? మనం ఎంత బలంగా ప్రార్థన చేయాలి? గబగబ వచ్చేసి మోకరించేసి ప్రభు నీకు వందనాలు అయినా, ఇది నాకు ఇల్లు కావాలి, వాగలు కావాలి, అది కావాలి, యేసు నామములో అడుగుతున్నాను ప్రభు, ఆమేన్.
వెళ్ళిందా? వెళ్ళడం కూడా పక్కనెట్టి అసలు నీ ప్రార్థన ధూపంగా కూడా మారలేదు కదా. ధూపంగానన్నా మారాలి కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరందరూ సాంబ్రాణి వేసిన వాళ్ళ ఒకప్పుడు, అవునా? ఎర్రటి నిప్పుల మీద ఫస్ట్ టైం సాంబ్రాణి వేస్తే ఎంత ధూపం వస్తుంది, ఎంత పొగ వస్తుంది. సెకండ్ టైము, థర్డ్ టైము ఉండే కొద్ది ఏమవుద్ది? మన బతుకులు, మన ప్రార్థన జీవితం కూడా అలాగే ఉంటుంది. స్టార్టింగ్లో మాత్రం ప్రభువా ఏస్తున్నాములు అయ్యో ఏసు అంత బలంగా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత అబ్బో నిప్పులు చల్లారిపోయి బొగ్గులైపోతాయి కదా, అలాగైపోతుంది. వత్తలే పొగ, వత్తలే ధూపం, వత్తలే అంటే అంత చల్లారిపోయామని అర్థం. మనం దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా అనేది అయ్యా నాకు ఊత పదం అండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆయన కామెంట్ పెట్టాడు మొన్న, బ్రదర్ మీ వాక్యం చాలా బాగుందండి, కాకపోతే ప్రతి దానికి హల్లెలూయా చెప్తున్నారు, ప్రతి దానికి స్తోత్రం చెప్తున్నారు, కొంచెం తగ్గించి బ్రదర్ అని కామెంట్ పెట్టాడు మొన్న యూట్యూబ్. నేను చెప్పాను మంచిదే బ్రదరు, కానీ స్తుతించడం, యెహోవాను స్తుతించుట నీతిమంతులకు శ్రేయస్కరమని వాక్యం ఉంది. ఎంత స్తుతిస్తే అంత శ్రేయస్కరం కదా, అందుకే నేను ప్రతి క్షణం దేవుని స్తుతిస్తూ ఉంటానని పెట్టాను నేను. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎవరిని తప్పు పడతలేదండి, స్తుతించడం మంచిది. హల్లెలూయా. ఓకే, మన ప్రార్థన, మనం మోకరించి చేసేటువంటి ప్రార్థన ఎలా మారాలి అని అంటే ధూపంలాగా మారి ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని దాటి వాటిని జయించి, దాటాలంటే ఏం చేయాలా? వాటిని జయించాలా. వాటిని జయించి ఎక్కడికి చేరాలి? పరలోక రాజ్యంలో చేరాలి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మరలా నీ ప్రార్థన ఎవరితో కలవాలో తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనతో కలవాలంట. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మారుతుందండి. హల్లెలూయా. శక్తివంతమైన ప్రార్థనగా మారి, శక్తివంతమైన ప్రార్థనగా మారి అప్పుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేసేలాగా తీసుకొస్తుందండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో నీ ప్రార్థన అంత బలంగా ఉండాలి. అలాగే నీ ప్రార్థన పరిశుద్ధులతో కలవాలి అని అంటే మరి వాళ్ళ పరిశుద్ధులు ఎందుకయ్యారు? నీతిగా జీవించారు. వాళ్ళ పరిశుద్ధులు ఎందుకయ్యారు? యథార్థంగా బతికారు. వారి పరిశుద్ధులు ఎందుకయ్యారు? నిస్వార్థంగా ఉన్నారు, స్వార్థం లేకుండా ఉన్నారు. వారి పరిశుద్ధులు ఎందుకయ్యారు? కల్మషం లేని హృదయాలుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ప్రార్థనతో నీ ప్రార్థన కలవాలంటే నీలో కూడా కల్మషం ఉండకూడదు, నీలో కూడా పాపం ఉండకూడదు, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో నీతి ఉండాలి. అప్పుడే కదా ఆ నీతిమంతుల ప్రార్థన నీ ప్రార్థన కలుస్తుందండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు ఒకటే అనుకుంటాను, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఇది తెలుసా? ఏ జాతి పక్షి ఆ జాతి పక్షులతో కలుస్తుందని. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది, ఏ జాతి పక్షి ఆ జాతి పక్షులతోనే చేరుతుంది. అవునా? కాకులు గుంపుగా ఉంటాయి, పిచ్చుకలు గుంపుగా ఉంటాయి. కాకి పిచ్చుక కలవు, కాకుల గుంపు కాకులదే, పిచ్చుకల గుంపు పిచ్చుకలతే. ఏ జాతి పక్షి ఆ జాతి పక్షితోనే కలుస్తుంది. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ప్రభా నాకేంటైనా ఇంతమంది ఉన్నారని అంటే నేను అనుకుంటున్నాను, నా జాతి పక్షులు మీరు నా జాతితోనే కలుస్తారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అంతే కదా, నేను మీలాంటి వాడు, మీరు నాలాంటి వాడు, అందరూ ఒకే జాతి పక్షులు కాబట్టి ఒకే జాతి ఒకే చోట కలుస్తాము. కొంతమంది ఎందుకు కలవలేకపోతున్నారంటే వాళ్ళు కాకులు, వాళ్ళ పిచ్చుకలు కదా, వాళ్ళు పిచ్చుకలుగా మారలేకపోతున్నారు వాళ్ళు. అందుకనే పిచ్చుకల గుంపులో కలవలేకపోతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. కాకులు ఎవరో లోకులు, అవునా? లోకానుసారమైన వాళ్ళు ఆత్మీయులతో కలవాలంటే కలవలేరు.
కలవలేరు. ఈ కాకి ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది, దానికి ఆ నీచమైన వాటికే చూసి అటే పోద్ది తప్ప శ్రేష్టమైన వాటికి వెళ్ళదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా కాకి పిచ్చుక స్నేహం చేసినాయి అనుకోండి, కాకి ఏమంట తెలుసా, ఒలే పిచ్చుకని పిలుస్తుంది, ఒలే ఇదిగో ఇప్పుడే జర్రుని సీది పాడేశారు అక్కడ, తిందాంరా అంటది పిచ్చుకని. కాకి పిచ్చుకేమంటది తెలుసా, ఏ చిచ్చి చిచ్చి చి ఆడెవడో చీదింది తింటావా, చిచ్చి అదిగో అక్కడ గింజలు ఉన్నాయి, ఒడ్లు ఉన్నాయి అక్కడ, ఆ ఒడ్లు తిందాంరా అని పిలుతుంది. కాకి నచ్చిద్ది అది? నిజంగా కాకులే కనుక ధాన్యము గింజలు తింటే కనుక అసలు మన పంట ఉండదు అసలు, అవునా? దానికి పడదు. ఆ జాతి అదంతే. అది ఇక ఇప్పుడు ఈ పిచ్చికి నిజంగా పిచ్చికి కాకి కలిసినాయి అనుకోండి, ఈ పిచ్చికి ఏమంటది, కాకి తినే వాటిని అసహించుకుని మనం బియ్యం తినాలా, గింజలు తినాలి, ధాన్యం తినాలి, పప్పులు తినాలి, శ్రేష్టమైనవి తినాలంటది పిచ్చికి. కాకి ఏమంటది తెలుసా, అది కదా ఆడు సీది పాడేసాడు, అది తిందాం రా, అది అక్కడ కుళ్ళిపోయింది, ఎలక చచ్చిపోయి కుళ్ళిపోయింది, అది తిందాం రా. కాకి ఎలా అంటది? ఈ రెండు ఒకటవుతాయా, కలుస్తాయా? కానీ ఈ కాకి ఇంకో కాకి దగ్గరికి వెళ్ళి, ఒలే అక్కడ పెంట ఉంది తిందాంరా అంటే అన్నాడు అనుకుంటే వెళ్ళిపోద్ది. అది ఇక్కడ పిచ్చుక, అక్కడ ధాన్యం అది వాళ్ళ ఏలాడి కట్టారు ధాన్యం, వెళ్ళి ఆ ఇంటికాడ వెళ్ళి తిందాంరా అంటే పదా అని ఇది వచ్చేస్తుంది. ఏ జాతి పక్షి ఆ జాతి పక్షితోనే జత కడుతుంది, అవునా కదా? నేను అనుకున్నాను ఒకసారి, ఏంటి ప్రభువా అని అంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, జాన్ బాబు ఏ జాతి పక్షి ఆ జాతితోనే కలుస్తుంది నాయన, నువ్వు ఎంత గింజుకులు ఆడుకున్నా సరే ఇంకో జాతి పక్షి నీతో కలవదు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ప్రభావం నా పక్షులు నా దగ్గరికి వస్తాయి అన్నమాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన ప్రార్థన పరిశుద్ధమైనదంటే పరిశుద్ధుల ప్రార్థనతో కూడా అదేమవుద్ది, కలుస్తుంది. మన ప్రార్థన స్వార్థంతోనో అసూయతోనో లేకపోతే కల్మషంతోనో మనం ఉండి చేసిన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కలవదు. కానీ ఇక్కడ ప్రార్థన ప్రతిఫలం రావాలంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో ప్రార్థన ధూపం వలె పైకి వచ్చేరి పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి అది దేవుని యొక్క సన్నిధికి వస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అలాంటి ప్రార్థన ఈ రోజున మనము చేయాలి. బలమైన ప్రార్థన మనం చేయాలి, శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, అదే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి, ఇంకా క్లియర్గా రాస్తారు అక్కడ. ఐదో అధ్యాయం 8వ వచనం, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించండి, మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు కానీ నేనైతే పరలోకం వెళ్ళిపోయాను. చాలా జాగ్రత్తగా వినండి అమ్మ పిల్లలు. ఒకసారి నువ్వు చేసిన ప్రార్థన ధూపంలాగా ఇక్కడ ఉంది, ఇది ఎలా ధూపంలా పైకి వెళ్ళింది. పైన ఎవరు ఉన్నారు? పరిశుద్ధులు ఉన్నారు. వారి ప్రార్థనతో నీ ప్రార్థన ఏమవ్వాలంట? కలవాలి. ఇది ఎక్కడ జరుగుతుందంటే దూత యొక్క చేతిలో జరుగుతుంది. ఈ ధూపం యొక్క పాత్ర సువర్ణ పాత్ర. ఈ దూత తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుందంట? 24 పెద్దల చేతిలో పెడుతుందంట. 24 పెద్దలతో ఈ పాత్ర, ఈ సువర్ణ పాత్ర, ఈ 24 పెద్దలు కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారంట? ఎక్కడ పెడుతున్నారు చూడండి ఒకసారి. 8వ వచనం క్లియర్గా చదవండి. ఆయన దాన్ని తీసుకొని ఉన్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న
24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల పాత్రలు. హల్లెలూయా. ఇక్కడ ఆ ధూప ద్రవ్యములు నిండిన సువర్ణ పాత్ర అని ఉంది. ఏ పాత్ర అంట? ధూప ద్రవ్యములు నిండిన సువర్ణ పాత్ర. ఆ పాత్ర పరిశుద్ధుల ప్రార్థనలు అని ఉందట. అంటే ఈ మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంట? దూత చేతిలోకి ఎలా చేరుతున్నాయంట? ధూప ద్రవ్యములలాగా మన ప్రార్థన ఎలా మారుతుందంటే ధూప ద్రవ్యములుగా మారి సువర్ణ పాత్రలోకి చేరుతుంటే, ఈ సువర్ణ పాత్ర దూతలు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడుతున్నారంట? పరలోకంలో ఉండే 24 పెద్దల చేతిలో పెడుతున్నారంట. ఇప్పుడు 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారంట? గొర్రె పిల్ల దగ్గర సాగిలిపడి ఆ పాత్ర ఎక్కడ పెడుతున్నారు? గొర్రె పిల్ల ఎదుట పెడుతున్నారంట. అలా ఎక్కడ పెడుతున్నారు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రార్థనలు పాత్రలో నింపబడి పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి ద్రవ్యములుగా మారి దూత చేతిలోంచి మరలా 24 పెద్దల చేతిలోకి వస్తే, ఆ 24 పెద్దలు కూడా యేసు ఆ గొర్రె పిల్ల యొద్ద మోకరించి ఆ గొర్రె పిల్ల దగ్గర పెడుతున్నారంట. ఎవరో గొర్రె పిల్ల? కింద వచనం చదువుతూ ఉంటుంది. ఆ గొర్రె పిల్ల ఎవరో? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు ఆ గొర్రె పిల్ల ఎవరో చెప్తున్నారు చూడండి. నీవు ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడువై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతారు. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గొర్రెపిల్ల ఎవరంట? గొర్రెపిల్ల క్వాలిటీస్ చెప్తున్నాడు. దాన్ని బట్టి అర్థమైపోద్ది మనకి గొర్రెపిల్ల ఎవరు అని అంటే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క ముద్రలను విప్పుటకు యోగ్యుడు. గొర్రెపిల్ల అంటే ఎవరంట? ఇప్పుడు యోగ్యుడు. ఎవరు యోగ్యుడు? యేసయ్యే యోగ్యుడు అన్నిటికీ కూడా. హల్లెలూయా. అన్నిటికీ యోగ్యుడు ఎవరో? ఒక పాపంతో పట్టబడినటువంటి స్త్రీని అందరూ కూడా రాళ్లతో కొడతా తరుముతూ ఉన్నప్పుడు ఆమె పరుగున పారిపోతూ వచ్చి ఎవరి పాదాల మీద పడ్డది? యేసయ్య యొక్క పాదాల మీద పడ్డది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు అని అంటే వాళ్ళని చూసి మీలో పాపము లేనోడు మొదట రాయి వేయండి అన్నాడు. ఎవరన్నా వేశారా? అందరూ రాళ్ళు పాడేసి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? యేసయ్య నిలబడ్డాడు. అంటే ఆమెను శిక్షించడానికి యోగ్యుడు ఎవరో? యేసయ్య. కానీ శిక్షించాడా అంటే ఎందుకని మాట చెప్తున్నానంటే యోగ్యుడు శిక్షించడానికి యోగ్యుడు కానీ శిక్షించడం, క్షమించడానికి యోగ్యుడు క్షమిస్తాడు ఆయన. హల్లెలూయా. ముద్రలు విప్పడానికి యోగ్యుడు. రెండోది ఆయనంట వధించబడిన వాడై. ఎవరు వధించబడ్డారు చెప్పండి? యేసయ్య కదా వధించబడ్డది. రక్తము చిందించి ప్రతి జాతిలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఒక్క వంశములో అందరినీ కూడా నీ రక్తమును వెలగా ఇచ్చి కొని. ఎవరు రక్తాన్ని ఇచ్చి అందరిని కొన్నవాడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని చింది తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడైనా. ఇప్పుడు ఎవరు గొర్రెపిల్ల? దేవుని స్తోత్రం కలిగింది. ఆ గొర్రెపిల్ల దగ్గరికి ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంట? మన రక్తాన్ని తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కడిగి కొని ప్రతి జాతిలో, ప్రతి వంశంలో, ప్రతి ప్రాంతంలోంచి అనేకులను రక్షించినటువంటి ఆ గొర్రెపిల్ల యొద్దకి ఈ పాత్ర చేర్చబడింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నీ ప్రార్థన ఎలాగుందో ఒక్కసారి ఆలోచించే. మనం అనుకుంటున్నాం చాలాసార్లు ప్రభువా అంటే వినేస్తాడు,
ప్రభువా అంటే వినేస్తాడు కరెక్టే. నువ్వు ఎలా చేస్తే వింటాడు? ఈరోజు ఒక క్లారిటీ వచ్చిందా? ఎక్కడికి వెళ్ళాలి నీ ప్రార్థన? పరలోకానికి వెళ్ళిపో. హడావుడిగా మోకరించి ప్రభువా స్తోత్రం నాయన వందనాలు ప్రభు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోద్దా? సమూహం ఉంది, మధ్యలో దురాత్మల సమూహం ఉంది. వాటిని జయించి దాటి పరలోకం వెళ్ళాల. పోనీ పరలోకం వెళ్ళింది తర్వాత ఏం చేయాలా? పరిశుద్ధుల ప్రార్థనలతో నీ ప్రార్థన కలవాల. నీ ప్రార్థన ఎవరి ప్రార్థనతో కలవాలి? పరిశుద్ధుల ప్రార్థనతో కలవాలి. నీ మాట పరిశుద్ధుల మాట అయి ఉండాలి. నీ జీవితం పరిశుద్ధుల జీవితం లాగా ఉండాలి. నీ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన లాగా ఉండాలి. అప్పుడైనా కలుస్తుంది, లేకపోతే కలవదు కదా. కాకి పిసుకులు కలుతాయా? కలవు. కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన కలవాలి అని అంటే ఆ పరిశుద్ధులు ఎలాంటి ప్రార్థన చేశారో మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. వారు ఎలాంటి జీవితాన్ని గడిపారో నీవు నేను కూడా అలాంటి జీవితాన్ని గడపాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంట? ఆ పరలోకం చేరి, పరలోకంలో ఎక్కడికి మళ్ళీ ఎక్కడ చేరాలి? దూత చేతిలో నుంచి 24 పెద్దల చేతిలోకి రావాలి. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? గొర్రె పిల్ల పాదాల దగ్గరికి చేరాలి. హల్లెలూయా. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. ఇంత ప్రాసెస్ ఉంది. ఇంత ప్రాసెస్ని మనం ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాం తెలుసా? ఏం పర్లే, ఎలాగున్నా పర్లే, మోకరించేసి ప్రార్థన చేసేస్తే దేవుడు వినేస్తాడు. కరెక్టే, వింటాడు. నేను చెప్పేది కూడా అదే, దేవుడు వింటాడు. అయితే నీ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే మారాలి. ఎలా ఉండాలి? వారు శ్రమలో యెహోవాను జ్ఞాపకం చేసుకున్నారు, బహు విశేషముగా దీన ప్రార్థనలు వారు చేశారు. ప్రసవ వేదన, ప్రసూతి టైములో కాలమున ప్రసవ వేదన పడినట్లుగా ప్రార్థన వారు చేశారు. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో వారు ప్రార్థన చేశారు. అందుకని వారి ప్రార్థన ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. నా ప్రార్థనల కోసం వాళ్ళ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? ఎదురు చూస్తుందంటండి. పరిశుద్ధుల ప్రార్థన నా ప్రార్థనల కోసం ఎదురు చూస్తుంది. కానీ మన ప్రార్థన ఎక్కడ ఆగిపోతుందో తెలుసా? మధ్యలో ఆగిపోతుంది. మళ్ళీ ఏమంటున్నావు తెలుసా? నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో ప్రభు వింటలేదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో ప్రభు అంగీకరించలేదు. అమ్మ అసలు ఇంటాక ఆయన దాకా వెళ్ళాలి కదా అమ్మా, ఆయన ఇంటాక అసలు ఆయన దాకా రావాలి కదా. ఆయన చూస్తున్నాడంట, ప్రార్థన వస్తుందేమో. ఏది ముక్కుబడి ప్రార్థనలు ఎలాగెళ్తాయి? హడావుడి ప్రార్థనలు ఎలాగెళ్తాయి? నామమాత్రపు ప్రార్థనలు ఎలాగెళ్తాయి? పరిశుద్ధత లేని ప్రార్థనలు ఎలాగెళ్తాయి? మళ్ళా నిందలు మనము దేవుని మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన ఆకాశ మండలంలో ఉన్న ఆ దూతలను అనగా ఆ యొక్క దురాత్మల సమూహాన్ని జయించి వాటిని దాటి పరలోకం చేరి పరలోకంలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో కలిసి ఆ ధూపంలాగా ద్రవ్యంలాగా బంగారపు పాత్రలో నింపబడి 24 పెద్దల చేతిలోకి వెళ్ళి అక్కడి నుంచి మరలా గొర్రె పిల్ల పాదాల దగ్గరికి రావాలి అని అంటే నీవు వినయముతో ప్రార్థన చేయాలి. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? దీన మనసు కలిగి ప్రార్థన చేయాలి. ప్రసవ వేదనతో నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థన బలము పొందుకుంటుందండి. హల్లెలూయా. నీ ప్రార్థన ఏం పొందుకుంటుంది? బలము పొందుకుంటుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారం ఎలాగుంటుందో తెలుసా? భూమిలో దొరికినప్పుడు ఎలాగుంటుందో తెలుసా? మట్టి ముద్దలాగా ఉంటుంది. ఆ మట్టి ముద్ద లాంటి బంగారానికి ఏది తోడవుద్దో తెలుసా? అగ్ని తోడవుద్ది. ఆ మట్టి ముద్ద లాంటి బంగారానికి ఎప్పుడైతే అగ్ని తోడవుతుందో అప్పుడు అది కాల్చబడి దాంట్లో ఉన్న మట్టి అంతా తొలగిపోయి ఒక అందమైన వస్తువుగా, యోగ్యమైన పాత్రగా అది మార్చబడుతుందండి.
హల్లెలూయా. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? మట్టి ముద్ద లాంటి బంగారం నువ్వైతే అగ్ని లాంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నువ్వెవరితో కలవాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు కలిస్తే అప్పుడు నీలో ఉన్న పాపం తొలగిపోయి, నీలో ఉన్న మస్టు తొలగిపోయి, నీలో ఉన్న కళంకం తొలగిపోయి శ్రేష్టమైన బంగారంలా నువ్వు మెరుస్తావు. నువ్వు శ్రేష్టమైన వస్తువుగా, బంగారపు పాత్రగా నువ్వు మాల్చబడి గొర్రె పిల్ల పాదాల దగ్గరికి వస్తావు. నువ్వు దేవుని స్తోత్రం కలిగినది. హల్లెలూయా. నీకు ఎవరు తోడవ్వాలి? పరిశుద్ధాత్మ తోడవ్వాలి నీకు. అందుకని వాక్యం సెలవుస్తుంది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మోకరించి నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అది కావాలి. అడుగు తప్పులేదు, కానీ అడగడం ఒకటే ప్రార్థన కాదు. దేవునితో నువ్వు మాట్లాడాలా, దేవునితో నువ్వు సంభాషించాలి. ఒక ప్రశాంతమైన సమయాన్ని ప్రభుతో నీవు గడపాలి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. కొన్నిసార్లు మనకి ఇంటి దగ్గర ఆ సమయం దొరకదు, కొన్నిసార్లు ఇంటికాడ అవకాశం మనకు ఉండదు. మోకరించేసరికి భర్త పిలుస్తాడు, మోకరించేసరికి భార్య పిలుస్తుంది, మోకరించేసరికి పిల్లలు పిలుస్తారు, లేదా మోకరించేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు పిలుస్తారు. ఏదో ఒక ఆటంకాలు జరుగుతాయి. అందుకని మనం ప్రభు సన్నిధికి వచ్చి చక్కగా ఏకాంతంగా మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి అంతగా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో నువ్వు వద్దనే కొద్దీ కూడా ఘనమైన కార్యాలు జరుగుతూనే ఉంటాయండి. హల్లెలూయా. వద్దనే కొద్ది నీ జీవితంలో మేలులు పొంగి పొర్లుతూనే ఉంటాయి. నువ్వు వద్దనుకునేటానికి ఇదిగో దావీదు అంటాడు, ప్రభువా నా గిన్నె నిండి పొర్లుచున్నదయ్యా అంటాడు. అలాంటి ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు పాడుకుంటాం మన పాట, చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ కృపయే మేలు. చాలు అని పాట పాడేస్తున్నాం. నిజం చెప్పండి, చాలా మనకి ఆశీర్వాదాలు ఎన్ని కావాలి? మనకి ఎన్ని ఉన్నాయి, కానీ నోరు తెరిచి పాట పాడేస్తున్నాం. బాగుంది కదా రాగమని. చాలు ప్రభా, చాలు నీ దీవెనలు చాలు ప్రభా. నేను ఆ పాట విన్నాను, 2-3 సార్లు పాడాను, కానీ లేదులే మనసు ఒప్పుకుంటలే. ఎందుకంటే ఏదో కనపడుతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. కానీ నేను అప్పుడు అనుకున్నాను, ఈ పాట పాడే రోజు త్వరగా రావాలి ప్రభా నాకు. హల్లెలూయా. చాలు నాయనా, చాలు నాయనా, ఆశీర్వాదాలు చాలు, ఇంకేం వద్దు నాకు, చాలు అనే రోజు రావాలి ప్రభువా. దేవుని స్తోత్రం కలిగిన గాక. రావాలి చక్కగా మనస్ఫూర్తిగా. ఇల్లు అయిపోయింది, పిల్లల భవిష్యత్తు మంచిగా సెటిల్ అయిపోయింది, అప్పులు తీరిపోయాయి, ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు, అన్నీ బాగున్నాయి, చక్కని పని ఉంది. అప్పుడు పాడాలి ప్రశాంతంగా, ప్రభువా చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. అప్పుడు మనస్ఫూర్తిగా పాడుకోవాలి. చాలు ప్రభు, ఇల్లు ఇచ్చావు చాలు, బిడ్డలనా ఉద్యోగాలు పెళ్ళిళ్ళు హ్యాపీ సెటిల్ అయిపోయారు చాలు, ఏదో చేసుకోవడానికి చిన్న పని ఇచ్చావు చాలు, ఇక నీ సన్నిధే నాకు మేలు చాలయ్యా. ఆ రోజుకి వచ్చేయాలి మనందరం కూడా. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మనస్ఫూర్తిగా పాడాలి, రాగం బాగుందని కాదు, హృదయంతో నిజంగా నింపబడి చాలు ప్రభువా అనే రోజు రావాలండి. అది ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఎవరి చేతిలో ఉంది? ప్రభువా నువ్వు నా ప్రార్థన వింటలేదు, ప్రభువా నువ్వు నా మనం ఆలకించట్లేదు, ప్రభువా నువ్వు నాకు జవాబు వస్తలేదు. ఏది ఆయన దాకా వచ్చింది? ఆయన దాకా వచ్చింది ఏది? ఇక్కడ నేను కూర్చుని ఎమ్మెల్యే గారు రోడ్డు వేయండి అంటే వస్తాడు, ఎలక్షన్ ఎప్పుడప్పుడు వస్తాడు, ఏమండి నేను మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను రోడ్డు వేయమని, మాకు ఎందుకు రోడ్డు వేయలేదు? నువ్వు ఎప్పుడు అడిగావు నాయనా అంటాడా? నేను ఇంటికాడ ఉండి అరిస్తే అవుతుందా? అతని దగ్గరికి వెళ్ళాలి కదా నా మాట. ఏ దేవుడి దగ్గర కూడా మన ప్రార్థన, కానీ మన తృప్తి ఏంటి తెలుసా? ఏదో అడవుడిగా చేసేసి ప్రభు అడిగేశాను కదా ఎందుకు ఎత్తలేదు నాయన. ఆయన అంటాడు, అమ్మ నా బిడ్డ ఎప్పుడు అడిగావు నాన్న నువ్వా, ఎప్పుడు అడిగావు నాయన నువ్వా అని ఆయన అంటాడా? ఆయన దగ్గరికి చేరాలంటే మన ప్రార్థన విధానం అనేది మారాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. నీ ప్రార్థన ఎలా మారాలి తెలుసా?
ధూపంలాగా మారాలి. ధూపంలా మారాలంటే నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలి? దీనులుగా దీన ప్రార్థనలను చేయాలి. దీన ప్రార్థనలు చేయాలి. రెండవదిగా ఒక తపనతో, ప్రసవ వేదనతో బలముగా ప్రార్థన చేయాలి. చాలా ఉన్న పరిస్థితి చాలా మారాలి కదా, ఆరోగ్య పరిస్థితులు మారాలి కదా, ఆర్థిక పరిస్థితులు మారాలి కదా, కుటుంబ పరిస్థితులు మారాలి కదా. ఆ పరిస్థితి మార్చుకునే విధంగా నీ ప్రార్థన మారాలి. నీ ప్రార్థన మారాలి. దీన ప్రార్థనలు కావాలి. బలమైనటువంటి వేదనతో కూడిన, ఒక పట్టుదలతో కూడినటువంటి భారభరితమైన ప్రార్థన నీకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ఉండి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనకి పరిశుద్ధుల ప్రార్థన తోడేట్టుగా ప్రార్థన చేయాలి. నువ్వు బంగారు ముద్దలా ఉన్నావు, సాల్దో. నీకు పరిశుద్ధాత్మ అగ్ని జత కట్టాలి. నీకు పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు మండాలి. అప్పుడే నువ్వు శ్రేష్టమైన వస్తువుగా మార్చబడతావు. శ్రేష్టమైన విలువైన వస్తువుగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన నేర్పించండి ప్రభు అని అడుగుతున్నారండి శిష్యులు. వాళ్ళ ఊరికనే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయకుండా లేరాలో, కానీ ఎందుకు అడుగుతున్నారు? ప్రభు నాకు ప్రార్థన నేర్పించండి అయ్యా అని ఎందుకు అడుగుతున్నారంటే, ఇలాంటి సరైన ప్రార్థన, యోగ్యకరమైన ప్రార్థన, నీ దృష్టికి చేరే ప్రార్థన, నీ పరలోకం చేరే ప్రార్థన, ఇదిగో నా యొక్క ప్రార్థన ధూపముగా మారి పరిశుద్ధ ప్రార్థనతో కలిసి ఇదిగో ఒక బంగారపు సువర్ణ పాత్రలో ఒక ధూప ద్రవ్యములా మారి ఇదిగో సింహాసనం దగ్గర ఉన్న గొర్రె పిల్ల దగ్గరికి చేరే లాంటి ప్రార్థన నాకు నేర్పించండి అయ్యా అని వారు అడిగారు. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన ప్రభుని అడగాల. అలాంటి ప్రార్థన విధానంలోనికి మన ప్రార్థన మారాలి. అలాంటి ప్రార్థన మనము చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాంటి ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించను గాక. అలాంటి ప్రార్థనను దేవుడు మనకు అనుగ్రహించను గాక. అలాంటి ప్రార్థన చేసి మనము దేవుని మన్నలను పొందుకుందుము గాక. మన ప్రార్థన పరలోకముకు చేరును గాక. మన ప్రార్థన దురాత్మలను జయించును గాక. మన ప్రార్థన ధూపముగా మారి సువర్ణ పాత్రలో నింపబడును గాక. మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కలుసును గాక. మన ప్రార్థన గొర్రె పిల్ల యొద్దకు చేరును గాక. మన ప్రార్థనతో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాము గాక. ఆమెను ప్రార్థించేద్దాం. అందరూ మోకరించండి. అందరూ కూడా మోకరించండి. ప్రార్థించేద్దాం. అందరూ కూడా ప్రార్థించేద్దాం. అందరూ కూడా ప్రార్థించేయండి. హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రాలు. అందరూ కూడా ప్రార్థించేద్దాం. అందరూ కూడా ప్రార్థించేద్దాం. మోకరించండి. ఏ ఒక్కరు అనాలోచనగా ఉండొద్దు. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. అందరూ కూడా ఏకీభించి ప్రార్థన చేయండి. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. ఏదో చేసేస్తున్నాను, చెందేస్తున్నాను, సరిపోదయ్యా. మన ప్రార్థన మారాలి. మన ప్రార్థన విధానాలు మారాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభా, నాకు నీకిష్టమైన ప్రార్థన, నీకు అంగీకార యోగ్యమైన ప్రార్థన మాకు నేర్పించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. అడగండి. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నానయ్యా, నిత్యము ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదో ఈరోజు మాకు తెలియపరిచారు. మీకు వందనాలు. మా ప్రార్థన దీన ప్రార్థన అయి ఉండాలి. మా ప్రార్థన ప్రసవ దినాలలో, ప్రసవ సమయంలో గర్భవతి పడే వేదనకరమైన ప్రార్థన, మా ప్రార్థన అలాంటి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. నీ పరిశుద్ధాత్మలో నింపబడి చేసే ప్రార్థన, నీ పరిశుద్ధాత్మకి అనుకూలమైన ప్రార్థన, నీ పరిశుద్ధాత్మతో కలిసి చేసేటువంటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభు అని అడుగుదాం. ప్రభుని అడుగుదాం. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరమదేవుడావని తెలసి కరములెత్తి జంటగా మోడ్చి
పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి భావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యాన్ని ఎత్తుపట్టుకుని నాయన మా జీవితాలకు కావాల్సిన సమృద్ధి జీవాహారాన్ని మాకు అందించారు. మీకు వందనాలు. నీ ప్రార్థన ఎలా చేయాలి, నీ ప్రార్థన పరలోకం చేరాలంటే మేము ఎలాంటి ప్రార్థన చేయాలో మాకు స్పష్టంగా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నాయన శ్రేష్టమైన ప్రార్థన నీ శిష్యులకు మాకు నాయన నేర్పించినటువంటి ప్రార్థన మాకు మీరు నేర్పించండి. ఆ సుంకరి చేసిన ప్రార్థన మాకు మీరు నేర్పించండి. శ్రేష్టమైనటువంటి ప్రార్థన నీకు చేస్తూ నిత్యము నీ ఆత్మతో నింపబడుతూ అయా ఇదిగో ప్రభా నీ గొప్ప దీవెనలు పొందుకునేటువంటి ప్రార్థన మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగో మైనా పొడి పొడి ప్రార్థనలు, తొందరపాటు ప్రార్థనలు, హడావుడి ప్రార్థనలు, అనాలోచనకరమైనటువంటి ప్రార్థనలు మేము చేసి ఇదే సరైనదేమో మేము అనుకుంటున్నామేమో. దేవా నీ ఆత్మతో నింపబడి అయా ఒక ప్రసవ వేదనతో చేసేటువంటి ప్రార్థన మేము చేస్తూ నీ బలమైన కార్యాలు మేము పొందుకోవడానికి మీరు కృప చూపండి, సహాయం దయచేయండి. నిజమేనైనా మాకు ప్రార్థన రాదు, కానీ నాయన అదిగో ప్రభా నీ ఆత్మను మాలో ఉంచి నీకిష్టమైన, నీకు యోగ్యకరమైన, అయా నీకు యుక్తమైనటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా నాయన మా ద్వారా మీరు నాయన మాలో ఉండి మీరు నెరవేర్చమని, చేయించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మాలోనికి రండి ప్రభా. మేము ఎలా యుక్తముగా ప్రార్థన చేయవలనో మాకు తెలియనప్పుడు ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తుంది అన్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి అయా ప్రార్థనలో మమ్మల్ని బలపరచండి, ప్రార్థన ఆత్మతో నింపండి, ప్రార్థనలో మమ్మలను స్థిరపరచండి. నాయనా ఇదిగో మా ప్రార్థన ధూపముగా మారి పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి అయా గొర్రె పిల్ల యొక్క పాదాల దగ్గరికి చేరేలాంటి ప్రార్థన మాకు నేర్పించమని, అలాంటి శ్రేష్టమైన ప్రార్థన మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో బలపరిచి నడిపించి సహాయం దయచేయండి. నీ ఆత్మతో నింపండి, నీ కృపల చేత బలపరచమని ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన మీరు నేర్పించండి. ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థన పరులుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మలచమని ప్రార్థిస్తున్నాను. ఒక శక్తివంతమైన ప్రార్థన పరులుగా బిడ్డలను మీరు తీర్చిదిద్దమని, అలాగే ఈ వాక్యం విని విడిచిపెట్టుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఈ రోజు నుంచి ఈ రీతిగా ప్రార్థన చేసేటువంటి కృప దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్.